నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా డిఎన్ఏ ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. వినాయక చవితి పూజలో పాల్గొన్న చంద్రబాబు గణనాథుడి దయతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్లు వెల్లడి. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ప్రకటించిన ₹1 తాలూకా చెక్ ని ముఖ్యమంత్రికి అందజేసిన పవన్ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద ప్రభావిత పరిస్థితులపై చర్చ. ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణానదికి వరద నీరు వదిలిన వైనం. బుడమేరు గండ్లు పూడ్చిన అధికారులు. 24 గంటల పాటు నిర్విరామంగా శ్రమించిన ఆర్మీ అధికారులు. దీంతో విజయవాడలోకి ప్రవేశిస్తున్న వరద నీరుకి అడ్డుకట్టపడిన వైనం. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ముఖ్యమంత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడి దయతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వాడవాడల చవితి పందిళ్లతో కలకలలాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజల్ని తీవ్ర కష్టాలు పాలు చేశాయని చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రజలకి ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ వక్రతుండ మహాగణపతిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. విఘ్నాలను అధిగమించి రాష్ట్రం పురోగమనం సాధించేలా దీవించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ఇటీవల తాను సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన ₹1 తాలూకా చెక్కుని ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే ఇరువురు నేతల మధ్య ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద ప్రభావిత పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక పవన్ జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా నది ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 2.63 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత ప్రాజెక్టులో 311.4 టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తూ ఉండటంతో కృష్ణా నది పోటెత్తుతోంది. పడ్డ గంటలని పూడ్చే పనులు పూర్తయ్యాయి. 24 గంటల పాటు నిర్విరామంగా శ్రమించిన ఆర్మీ అధికారులు, గండి పూడ్చివేత నిపుణులు, ఇతర సిబ్బంది కలిసి దిగ్విజయంగా 3వ గండిని పూడ్చివేశారు. దీంతో విజయవాడలోకి ప్రవేశిస్తున్న వరద నీరుకు అడ్డుకట్ట పడింది. ఆర్మీ సాయంతో 3వ గండి పూడ్చివేత పనులు గాబియన్ బాస్కెట్ విధానంలో పూర్తి చేశారు. గాబియన్ బాస్కెట్ విధానం అంటే ఇనుప జాలీల్లో రాళ్లను నింపి గండి పూడ్చే విధానమని అధికారులు వెల్లడించారు. ఒక్కొక్క బాస్కెట్ 522 మీటర్ల పరిణామం గల గాబియన్ బాస్కెట్లో తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిల్లో గండికి అడ్డుగా పెడతారు. 100 మీటర్లు ఉన్న 3వ గండిలో 40 మీటర్లు శుక్రవారమే అధికారులు పూడ్చారు. ఇవాళ మిగతా 60 మీటర్లు పూడ్చివేసి వరద నీటిని అడ్డుకున్నారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గండిని పూడ్చే పనుల్ని ఒకవైపు ఏజెన్సీలు చేస్తూ ఉంటే చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది పాల్గొని బుడమేరు గండ్లను పూడ్చివేశారు. అక్కడి నుంచి బ్యాగ్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా. అంతేనండి. అంటే ఇప్పుడు అంటే 3-4 నిలబడిపోయినాయి అనుకోండి, ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసేవి, ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంటుకుంటాం. 1 అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే 12 వస్తాయంటే, మనం లేకపోతే 6 నుంచి 8 వస్తాయి. మన ఇక్కడ ఉంటే 10-12 వస్తాయి, లేదా 6-8. ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి, అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది. అందుకని మీకు రాళ్ళ మధ్యన ఈ 3rd సిపేజీ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ వేసేప్పటికి మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి. పొలాల్లో ఉన్న వాటర్ నిన్న 2 తగ్గిన తర్వాత ఈవేళ గంట 1 ఫీట్ తగ్గింది అంటున్నారు చాలా ఏరియాస్ లో. అన్నా మీరు బ్రీచ్ ఇది అయిపోతే ఇక్కడ నుంచి 10 గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి.
అదే కూడా క్లోజ్ అవుతాయండి. అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి అప్ చెప్పారు. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. మీరు కూడా లోకల్లో హెల్ప్ చేయాలి. మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే 2,000 మంది పనిచేసాం డేట్ కట్టి కాపాడుకోవడానికి. ఇది అయిపోయి మేజర్ బ్రీచ్. అప్పుడు అటు పక్కన 7 మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 చేసే పరిస్థితి దానికి ఏం ఇబ్బంది. మన విజయవాడ కూడా మొత్తం వర్షం పడుతుంది. మాకు 9:30 వరకు పడతానండి. ఆపలేదులేండి, పని అయితే ఆపలేదు. వెంకటేశ్వర గారు వీళ్ళు మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తాం. ఆ కళ్ళు అయితే వెళ్తున్నాయి కదా. 35,000 కెపాసిటీ అంటే దీన్ని 37,000 డిజైన్ కెపాసిటీ. ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని. ఇప్పుడు 17,500 కదండి అది. హైట్ పెంచి సిల్ట్ తీయాలా? సిల్ట్ తీయాలి. నెక్స్ ఉన్నాయండి, కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి 4-5 చోట్ల. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉన్నాయి కదా. సమస్యను పరిష్కరించేటువంటి ప్రభుత్వం. అందుకే ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కష్టం వస్తే ఎక్కడున్నారు ఆయన? కలెక్టరేట్ లో 24 గంటల్లో 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రులు ఎక్కడున్నారు? ప్రతి డివిజన్లోను ప్రతి వార్డులోనూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. పాల ప్యాకెట్ల దగ్గర నుంచి అన్న పానీయాలు ప్రతి ఇంటికి అందజేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కర్ర గట్ల మీద ఉన్నారు, కాలువ గట్ల మీద ఉన్నారు. గండ్లు పడినటువంటి ప్రాంతాల్లో మంత్రులు స్వయంగా మరి ఇటువంటి వానల్లోనూ జోరు వర్షంలోనూ కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మంత్రులు ముఖ్యమంత్రులే కాదు, మా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు సైతం ఈవేళ ప్రజలందరికీ కూడా అండదండలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు కూడా పనిచేసేటువంటి తీరు. అందుకే ఇన్ని ప్రతిబంధకాలు ఎదురైనా కూడా విజయవంతంగా ఆ బుడమేరుని మేము ఈవేళ అడ్డుకట్టను వేసుకెళ్ళగాం. ఈవేళ ఎంత చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంది కళ్ళకు కట్టినట్టుగా. ఏదైతే ఈ 3 బీచెస్ని కంప్లీట్ చేసిన వెంటనే మరి అవతల వైపు ఏదైతే మరి పొలాలు కనిపిస్తూ ఉన్నాయి, చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, మరి ఏదైతే మొక్కలు కనిపిస్తున్నాయి, రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి కూడా జలాశయాల మాదిరిగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి వెంటనే వితిన్ అవర్స్లో తెరిపిస్తూ ఉందని అంటే రేపు రాబోయే 2-3 రోజుల్లో ప్రకృతి సహకరిస్తే విజయవాడలో మరి నీరు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ గండ్లు పోడ్చడం ద్వారా ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇప్పుడే లోకేష్ బాబు గారు కూడా స్వయంగా పరిశీలించి అధికారులకి అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ 3 గంటలను పోడ్చడం ఒక టాస్క్గా తీసుకుని మేము కంప్లీట్ చేస్తాం. కానీ ఇప్పుడే మళ్ళీ వెదర్ రిపోర్ట్ చూస్తూ ఉంటే మళ్ళీ బుడమేరికి మళ్ళీ పెద్ద ఎత్తున ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడుతూ ఉంది. మళ్ళీ 8,000 క్యూసెక్కులు నీరు మళ్ళీ సాయంత్రానికల్లా బుడమేరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఏదైతే చెప్పారో మరి పూడ్చినటువంటి గంటలకి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టాస్క్ మళ్ళీ ఒక 4 అడుగులు మళ్ళీ గట్టును కూడా రేజ్ చేసేటువంటి విధంగా మళ్ళీ 2వ విడత కూడా ఇప్పుడు మనం పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొన్ని చోట్ల సీపేజ్, ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్లు మనం యాక్చువల్గా అటువంటి బండ్లు చేసేటప్పుడు మరి ఏదైతే రాళ్లు అదేవిధంగా కొద్దిగా స్మూత్ మెటీరియల్ కలిపి మిక్సింగ్ చేసి క్లోజ్ చేస్తాం. కానీ ఇది పెద్ద పెద్ద 15-20 అడుగులు అగాధాలు అవడం వల్ల ఆ వాటర్ ఫ్లోకి రాళ్ళు ఆగట్లేదని 2 టన్నులు రాళ్లు పెట్టుకుని ఏదైతే దానికి గ్రావెల్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుపోవడం వల్ల ఆ గ్యాప్ల్లో కొంతపాటి ఏదైతే సీపేజ్ ఉన్నా కూడా ఎవరు ఇబ్బంది పడాలని పని లేదు. ఎందుకంటే మన వరదల్లో 40,000 క్యూసెక్కులు పోయింది ఆ రోజుని. నిన్న మొన్న అంతకుముందు ఏ రోజు చూసినా కూడా 5,000 నుంచి 9,000 క్యూసెక్కులు పోయింది ఆ గళ్ళ మించి. అంచేత సీపేజ్ నుంచి ఒక 150-200 క్యూసెక్కులు వచ్చినా అది కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేసేటువంటి విధంగా 3rd స్టెప్ కింద తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలను కూడా ఆలోచించమని అడుగుతున్నా. ప్రజలకి కష్టం వస్తే ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కార్యకర్త వరకు మేమందరం కూడా వర్షంలోనూ వానల్లోనూ గాలిల్లోనూ గట్ల మీద ఉండి మేము పనిచేస్తాం. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు, గతంలో ఇటువంటి మరి ఏదైతే మరి వర్షాలు కానీ లేదా ఇతరత్ర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు మీరు చూశారు. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఊర్లు తుడిచిపెట్టకపోతే 36 మంది కళ్ళెదర చనిపోతే కనీసం ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పలకరించినటువంటి పాపాన కూడా పోలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు చిన్న కష్టం వస్తే ఇవాళ మేమందరం కూడా మరి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇటువంటి పని చేసేటువంటి ప్రభుత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మొన్న సింగనగర్కి వచ్చి ప్రజల్ని పరామర్శించడం
నియోజకవర్గానికి వచ్చి ఏదైతే వరద నీటిలో ఉండి మాట్లాడుతున్నాడు. విజయవాడ బుడమేరు శాంతించే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై 2 నుంచి 4 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. కొల్లేరులో భారీగా వరద నీరు చేరడంతో ఏలూరు కైకలూరు మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలని కూడా పోలీసులు అనుమతించడం లేదు. కాగా కొల్లేరు వరద నీటిలోనే పలు కుటుంబాలు కాలం గడుపుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకి పడవల ద్వారాని ఆహారం, ఇతర సహాయ కార్యక్రమాలని అధికారులు అందిస్తున్నారు. ఇక వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాలు దూరమయ్యాయి. తెచ్చుకునే వీల్లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేయడంతో చీకటి రాజ్యమేలింది. వరద నీటిలో చీకటిలోనే రాత్రంతా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది బహుళ అంతస్తుల్లో చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. కింది ఇళ్లల్లోకి నీరు చేరి సామాన్లు వరదకు కొట్టుకుపోయాయి. ముంపు ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాల్ని పునరావాస కేంద్రాలకు తరలించగా మరికొందరు వెళ్లేందుకు ఇష్టపడక తమ ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. శివారు ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీ, బాంబే కాలనీ, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ, ప్రజాశక్తి నగర్, కండ్రిక, రాజీవ్ నగర్ కాలనీ, ఉడా కాలనీ, పాత రాజరాజేశ్వరిపేట, న్యూ రాజరాజేశ్వరిపేట, ఊర్మిళా సుబ్బారావు నగర్, గొల్లపూడి రామరాజ్యనగర్, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాలు నీట మునిగాయి. జక్కంపూడి కాలనీపై వరద ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీ పూర్తిగా మునిగిపోయింది. 6 అడుగుల మేర నీరు నిలిచింది. 20,000 మంది బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఇక్కడ రాకపోకలు స్తంభించాయి. తాగేందుకు నీరు లేక ప్రజలు అవస్థలు పడ్డారు. పాలు, తాగునీరు తెప్పించుకుందామన్నా దొరకని పరిస్థితి ఏర్పడింది. రోడ్లపై ఉంచిన వాహనాలు నీట మునిగాయి. ఉదయం అమూలంగా ఉమ్మలంగా కూడా మునిగిపోయినట్టుంది. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వలన ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకి జనజీవనం స్తంభించిపోయింది. దీంతో విజయవాడతో సహా బుడమేరు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు ఈ ఏడాది వినాయక చవితి పండుగకు దూరంగా ఉన్నారు. ప్రతి ఏడాది విజయవాడలో గణేష్ చతుర్థి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. దుర్గమ్మ సన్నిధిలో పెద్ద విగ్రహాన్ని పెట్టి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా విజయవాడ పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేసి నిమజ్జనం రోజున అన్ని ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఊరేగింపుగా తీసుకువస్తారు. కానీ ఈ సంవత్సరం వరద నింపిన విషాదంతో పట్టణంలోనే కాక బుడమేరు పరిసర ప్రాంతాల్లో కూడా పండగ వాతావరణం కనిపించడం లేదు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని పండగ పూట కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. 7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. బాధిత ప్రజలకి త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండగ నాడు కూడా పనిచేయాలని కోరారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వాగుకి పడిన 3వ గండి పూడ్చే పనులు కొలిక్కి వచ్చాయని సీఎం తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఆ పనులు పూర్తి
పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో విజయవాడలోకి నీళ్లు రావు, భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా నీళ్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఈ నెల 8న సాయంత్రానికి పూర్తిగా వీధుల్లో వరద నీరు తగ్గిపోతుందని స్పష్టం చేశారు. బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ కూడా శరవేగంగా జరుగుతుంది. పంపిణీ త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాలైన 32 వార్డులకి 32 మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక పర్యవేక్షణలో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల సమస్యలు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల సమస్యల్ని తీర్చే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ పనిచేస్తుందని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ల సహాయంతో ఎమ్మెల్యే చేస్తూ హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తూ ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా నుంచి విష జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక మరియు ఇతర పురపాలక సంస్థల నుంచి వచ్చిన 7,000కు పైగా పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్ లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న ప్రజలు తమ సమస్యల్ని కమిషనర్ కి వివరించగా ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకి గురకావాల్సిన అవసరం లేదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర పురపాలక సంస్థల సహకారంతో విజయవాడ నగరపాలక సంస్థ అహర్నిశలు పనిచేస్తుందని తెలియజేశారు. విజయవాడ నగర పరిధిలో ఉన్న 64 వార్డుల్లో 32 వార్డుల్లో వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని, 149 వరద ప్రభావిత సచివాలయాల్లో ఇప్పటివరకు 135 సచివాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ శరవేగంగా జరుగుతుందని తెలిపారు. మిగిలి ఉన్న 14 సచివాలయాల్లో వరద నీరు ఇంకా తగ్గుముఖం చూపకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ చేయలేకపోతున్నామని, అయినప్పటికీ డ్రోన్ల సహాయంతో హైపోక్లోరైడ్ ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి ప్రజల అనారోగ్య బారిన పడకుండా చూసుకుంటున్నామని తెలిపారు. 135 సచివాలయాల్లోని 31 సచివాలయాల పరిధిలో 100% పారిశుద్ధ్య నిర్వహణ జరిగిందని తెలిపారు. అందుకు అవసరమగు 361 మిషన్లతో పారిశుద్ధ్య నిర్వహణ చేస్తూ నిత్యం 110 ఫైర్ పంపుల సహకారంతో వరద ప్రభావితమైన ప్రాంతాల ప్రజల ఇళ్లు, షాపులు శుభ్రపరుస్తున్నారని, ఇప్పటివరకు దాదాపు 12,500 ఇళ్లని శుభ్రపరిచారని, నీళ్లు నిండిపోయి ఉన్న ప్రదేశాలపై డిపార్ట్మెంట్ వారి 12, ఇంజనీరింగ్ మరియు పబ్లిక్ హెల్త్ వారి 166 పంపు సెట్ల ద్వారా వరద నీటిని బయటకు తీస్తున్నారని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సచివాలయాలు ఉన్నాయో అక్కడ శానిటేషన్ అనేది అండర్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు దాకా 100% శానిటేషన్ 31 సచివాలయంలో కంప్లీట్ చేయడం జరిగింది. సో టోటల్ మషినరీ అండ్ ఎక్విప్మెంట్స్ మనం 361 మషిన్ అండ్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నాము. ఫైర్ ఇంజిన్స్ 110 ఫైర్ ఇంజిన్స్ వాడుతున్నాము. ఫైర్ ఇంజిన్స్ వాడుకుని హౌస్ అండ్ షాప్స్ రెండు కూడా ఇప్పుడు దాకా 12,700 హౌసెస్ కూడా క్లీన్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా అక్కడక్కడే వాటర్ స్టాగ్నేషన్ ఉన్న పాయింట్ లో పంప్స్ కూడా మనం పెడుతూ డీవాటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఫైర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక 12, పబ్లిక్ హెల్త్ మన ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ వింగ్ నుంచి కూడా 166 పంప్స్ కూడా వేరే ప్లేస్ లో పెట్టు డీవాటరింగ్ చేసి రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. మాకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టోటల్ ఈ 32 వార్డ్ సంబంధించి 458 కిలోమీటర్స్ రోడ్స్ ఉంటే అందులో 292 కిలోమీటర్స్ దాకా ఇప్పుడు దాకా క్లియర్ చేయడం జరిగింది శానిటేషన్ సంబంధించి. అలాగనే టోటల్ క్వాంటిటీ ఇప్పుడు దాకా 1500 మెట్రిక్ టన్స్ చెత్త మనము తీయించి పంపడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్ కూడా మనం 56 మెట్రిక్ టన్ దాకా బ్లీచింగ్ పౌడర్ కూడా వాడడం జరుగుతూ ఉంది. టోటల్ మాకు ఈ 32 వార్డ్స్ లో 534 కిలోమీటర్ డ్రైన్ ఉంటే ఇప్పుడు దాకా 277 కిలోమీటర్ డ్రైన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇది దానితో పాటు ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ రెండు కూడా మనము 29.4 కిలోమీటర్స్ కి కూడా కంప్లీట్ చేశాము. దీంతో కాకుండా ఈ టైం ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము డ్రోన్స్ కూడా వాడి ఈ టైం మానిటరింగ్ అండ్ సర్వేలెన్స్ కి అలాగనే శానిటేషన్ కూడా వాడడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎంఎల్ ఆయిల్ పెడుతూ ఎక్కడెక్కడ అన్రీచబుల్ ప్లేసెస్ ఉన్నాయో రెగ్యులర్ గా ఎంఎల్ ఆయిల్ డంపింగ్ కూడా చేస్తూ శానిటేషన్ యాక్టివిటీ కూడా తీసుకుంటున్నాము. ఇది కాకుండా హైపోక్లోరైడ్ ఉండొచ్చు, మలేరియా లారోసైడ్ ఆయిల్ స్ప్రే కూడా ఉండొచ్చు, దీన్ని కూడా వాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కూడా మన 5 వార్డులో అలాగనే ఒక 2-3 వార్డులో ఐసోలేటెడ్ ప్లేసెస్ లో వాటర్ స్టాగ్నేషన్ ఉంది. స్టాగ్నేషన్ వల్ల స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంటెన్స్ బ్లీచింగ్ యాక్టివిటీ తీసుకోవాలని కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా రెగ్యులర్ గా ట్రాక్టర్ లో మన బ్లీచింగ్ పౌడర్ పంపిస్తూ బ్లీచింగ్ ని చేస్తూ స్మెల్ ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్య అంశం ఏంటంటే బికాస్ ఇట్ ఇస్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ డిజాస్టర్ బయట నుంచి దాదాపుగా 7,000 మందిని శానిటరీ వర్కర్స్ ని తీసుకురావడం జరిగింది. అందరూ కూడా
క్యూములేటివ్ ఎఫర్ట్ గా శానిటేషన్ యాక్టివిటీని బ్రిస్క్ గా చేయడం జరుగుతూ ఉంది. 32 వార్డ్స్ కూడా 32 మున్సిపల్ కమిషనర్స్ ని స్టేట్ వైడ్ డిప్లాయ్మెంట్ చేస్తూ వాళ్ళ కింద ఇంటెన్స్ మెకానిజం, మషినరీ, మెన్ అన్ని ఇస్తూ చాలా సీరియస్ గా ఎంటైర్ శానిటేషన్ అనేది నెక్స్ట్ వచ్చే 2 days లో కంప్లీట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఎంటైర్ విఎంసీ కార్పొరేషన్ ఉండొచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తో మనం ఎంటైర్ ఎఫర్ట్ పెడుతూ ఈ ఎంటైర్ యాక్టివిటీని క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. 32 వార్డ్స్ కూడా ఐఏఎస్ స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. సో ఎంటైర్ మెషినరీ ఖచ్చితంగా మనం నెక్స్ట్ వచ్చే 2 days లో పాజిటివ్ గా శానిటేషన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తామని భావిస్తూ అందరూ ప్రజలు కూడా దయచేసి ఈ యాక్టివిటీలో కొంచెం కోఆపరేషన్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజన చౌదరి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయని, వరద నీటిలో చిక్కుకున్న విజయవాడ నగర ప్రజల సహాయ కార్యక్రమాలలో నిమగ్నమైన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు వాలంటీర్లు చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. సహాయం అందని వారు ఎవరైనా ఉంటే భవానీపురంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి సంప్రదించగలరని, తానే స్వయంగా మీ సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి ముఖ్యంగా విజయవాడ వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గంలో వరదల ప్రభావం మూలాన ప్రజలు పండగ చేసుకునే వాతావరణానికి ఇంకా రాలేదు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి తరపున ఉన్న ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ, పడవల్లోనూ, ట్రాక్టర్లోనూ తిరిగి అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. భవానీపురంలో ఉన్న ఎన్డీఏ ఆఫీస్ నుండి కూడా మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అన్ని సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమందికి కొన్ని అంది ఉండకపోవచ్చు, ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉండి ఉండొచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా మీరు భవానీపురంలో ఉన్న ఎన్డీఏ కార్యాలయానికి తెలియపరచండి. డెఫినెట్గా నేను పర్సనల్గా పర్యవేక్షించి ఆ సమస్యలన్నీ కూడా అతి త్వరగా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. వరద బాధితుల్ని ఆదుకోవడం అందరి కనీస బాధ్యత అని వాసవి క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని అన్నారు. వాసవి వారోత్సవాలని ఈసారి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఏలూరు రోడ్డు అప్సరా సెంటర్లో వాసవి క్లబ్ వారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముత్యాల శ్రీనివాస్ విచ్చేశారు. గత 5 రోజులుగా వాసవి క్లబ్ తరపున వరద బాధితులకి ఏదో ఒక రూపంలో సేవలు అందిస్తూ వారోత్సవాలకి కొత్త అర్థాన్ని తెచ్చిన క్లబ్ కమిటీ ప్రతినిధుల్ని ఆయన కొనియాడారు. వరద బాధితుల్ని ఆదుకునే విషయంలో మరికొన్ని సేవా సంస్థలు మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్లబ్ మహిళా ప్రతినిధి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను నగరవాసులకి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకి పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను అందజేసినట్లు తెలిపారు. జై జై వాసవి అండి. విజయవాడ వాసవి ఈస్ట్ కపుల్స్ తరపు నుంచి మరి గత 4 రోజుల నుంచి వరద బాధితులందరికీ కూడా సహాయం చేస్తున్నాము. అదేవిధంగా మరి ఐఎన్పీ ఆదేశాల ప్రకారం మరి వారోత్సవాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు జర్నలిస్ట్ డే సెలబ్రేషన్ చేసుకోమని చెప్పేసి మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు రేపు మట్టి గణపతిని పూజించాలనే ఉద్దేశంతో ఇవాళ మట్టి గణపతి విగ్రహాలని మరి డిస్ట్రిబ్యూట్ చేస్తూ జర్నలిస్టులు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ, అలాగే మరి ఎవరైతే మరి తీవ్రంగా మరి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కొంతవరకు మరి మా వంతుగా మరి ఇవాళ కొత్త బట్టలు కూడా వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఇవాళ మనకి ముత్యాల శ్రీనివాస్ గారు జోన్ చైర్మన్ అంటే ముత్యాల శ్రీనివాస్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. మరి వారి మాటల్లో అంబాపురం అటు సైడ్ అంతా కూడా ఇంకా కొంతమంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఇచ్చి వాళ్ళతో పాటు ఫుడ్ డొనేట్ చేస్తున్నాం. దాంతోపాటు అదే భాగంగా ఇలా బ్లాంకెట్స్ అన్ని కూడా వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ ఇవ్వాలి కూడా చేస్తున్నాం. మరి ముత్యాల శ్రీనివాస్ గారిని ఇవాళ ఇవి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అండి ఆయనకి. ఇవాళ అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మా వంతుగా మేము సహకరిస్తున్నాము. అతి త్వరలో ఇదంతా కూడా నిర్మూలన అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని కొడుతూ ముందుగా అందరికీ కూడా గణపతి దినోత్సవ శుభాకాంక్షలు. నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారందరినీ కూడా గత 4 రోజుల నుంచి ఈరోజు 5వ రోజు అండి. మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు జిల్లా V2003A గవర్నర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా 3 పూట్ల నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు, రైసు, ఆయిల్ ప్యాకెట్, వాటరు, మొత్తం కూడా బిస్కెట్ ప్యాకెట్లు, కొవ్వొత్తులు ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే
వాసవి వారోత్సవాలు చేసుకుంటా కూడా నిన్న బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు జర్నలిస్ట్ డే కాబట్టి వాళ్ళకు కూడా సత్కరించుకోవటం, మరి అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీగా మట్టి వినాయకుడిని పూజించాలనే కాన్సెప్ట్తో ఈరోజు వాసి క్లబ్ విజయవాడ ఈస్ట్ క్లబ్ తరఫున ప్రెసిడెంట్ గారు అయినటువంటి అత్తులూరు విజయలక్ష్మి గారు లక్ష్మీ ఆంజనేయ బ్యాగ్స్ వారు కూడా ఒక 500 మట్టి గణపతి వినాయకులను కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా వెళ్ళటం నాకెంతో ఆనందదాయకం. మరి నగరవాసులందరూ కూడా ఈ వచ్చిన విపత్తుని తట్టుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ బాగా జరుపుకోవాలని చెప్పేసి ఆ గణనాథుని పూజిస్తూ 3-4 రోజులు చేసే నిరంతర సేవ కూడా ఇంకొక 4 రోజులు పట్టుద్దని మా అంచనా వేస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి. ఈ మధ్యలోనే ఈ మట్టి గణపతులని ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి వాసవి క్లబ్ విజయవాడ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషను, వాసవి వారోత్సవాలు, జిల్లా V203A గవర్నర్ గారి ఆదేశాల మేరకు విజయవాడ వాసవి క్లబ్ ఈస్ట్ కపుల్స్ PSTలు ప్రెసిడెంట్ గారు అయినటువంటి విజయలక్ష్మి గారు లక్ష్మీ ఆంజనేయ బ్యాగ్స్ వాళ్ళ షాప్ ముందే 500 మట్టిగణ వినాయకులను ఈరోజు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు విజయవాడ నగర ప్రజలకు. జై వాసవి, జై. విజయవాడ ముంపు నుంచి బయటపడాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల సామాజిక విప్లవ సమన్వయ కమిటీ చైర్మన్ ఎన్వి రావు ఆకాంక్షించారు. వరద బాధితులు పూజలు చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారికి స్వామివారి ప్రసాదాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో గణనాథుడికి పూజలు చేసి ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల సామాజిక విప్లవ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకి మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ ఎన్వి రావు, కన్వీనర్ ఎంవీఎస్ మూర్తి, ఎన్ అప్పారావు, వైస్ చైర్మన్ బయానా శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎన్వి రావు, కన్వీనర్ ఎంవీఎస్ మూర్తి మాట్లాడారు. వినాయక చవితి రోజు వరద బాధితులకి విఘ్నాలు తొలగి విజయవాడ నగరం విజయవాడ ముంపు నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. వినాయకుని దయతో బాధితులు ముంపు నుంచి త్వరగా బయటపడి వారి మంచి జీవితాన్ని ఆరంభించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత 7 రోజులుగా ఎంతో శ్రమ కోర్చి వరద బాధితులకి అండగా ఉంటున్నారని తెలిపారు. ఈరోజు దాదాపు 33 డివిజన్లలోని ప్రజలు వరదల ముంపులో ఉన్నారు. వారందరూ చాలా బాధలతో ఉన్నారు. మొట్టమొదటి పండగ అనేటువంటి మన వినాయక చవితి వారందరికీ శుభం జరగాలని చెప్పేసి మన మూర్తి గారు వారి గుడిలో పూజ చేసి వీరందరికీ కూడా ఈరోజు ఉండ్రాళ్లను లడ్డూలను తీసుకొచ్చి వరద ముంపు గురైనటువంటి ప్రజలందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఒక 500 మందికి ఏర్పాటు చేసి తీసుకురావడం జరిగింది. మరి మేము కూడా ఇంటింటికో పువ్వు ఇస్తున్నకో మాలలాగా మా చేత అయినటువంటి చిరు సహాయాన్ని బీసీ సంఘాల కుటుంబం తరఫున ఇంక చేయడానికి సంకల్పించామన్నమాట. అందరికీ కూడా వినాయక చవితి వినాయకుడి దయవల్ల అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి, ఇటువంటి బాధ ఇంకెప్పుడు రాకూడదని చెప్పేసి, వారి కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందాలని చెప్పేసి, ఏ వస్తువులు ఏ సామాగ్రిని ఏవైతే నష్టపోయారో అవన్నీ కూడా ఆ వినాయకుడి దయవల్ల తొందరలో వాళ్ళంతా చేకూర్చుకోవాలని చెప్పేసి, వాళ్ళందరూ శుభం జరగాలని చెప్పేసి ఈ బీసీ సంఘాల కుటుంబం ద్వారా మేము కోరుకుంటున్నాము. సంఘాల సమన్వయ కూటమి ద్వారా ఈరోజు వినాయక చవితి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, వారందరూ కూడా వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోలేరు కాబట్టి వారి తరపున మేమందరం కూడా పూజ చేసి వారికి మంచి జరగాలని ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం. ఇంకేదంటే మరి ఇటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు 7 రోజుల నుంచి కూడా ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాలని చేస్తున్నారు. అందులో వారి స్ఫూర్తితోటి బీసీ సంఘాలు మీ అందరం కూడా ఏదో ఉడతా భక్తిగా చేయాలని ఉద్దేశించి పూజ చేసి ఈరోజు ఉండ్రాళ్ళు అదే లడ్లు కూడా మేము వారందరికీ అందజేసాం. సుమారుగా 500 మందికి ఈ యొక్క ప్యాకెట్లు అందజేసాం. వారికి శుభం కలగాలని వారికి ఈ రోజున వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా పేదవాళ్ళకి కనీసం పూజలు చేసుకునే అవకాశాలు లేని సందర్భంలో బుడమేరు ముప్పు అందరికీ తెలిసిన విషయమే. ఈ బుడమేరు ముప్పుని ఎదుర్కొనేలాగా పేద ప్రజలకి శుభం జరగాలని చెప్పి బీసీ సామాన్య కూటమి బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారందరి తరఫున పూజ అనేది నిర్వహించడం జరిగింది. వారికి మంచి జరగాలని, ఆ మంచిలో మన అందరం కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో మన సత్యనారాయణ మూర్తి గారు వారు నిత్యం దైవారాధన చేస్తూ ఉంటారు.
వారు పూజ చేసి ప్రసాదాన్ని తీసుకొచ్చి ఈ ప్రసాదం రూపంలో పేద ప్రజలకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. అది అందరికీ మంచి జరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం వారికి మంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని పేద ప్రజలకి అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలని చెప్పి వారికి న్యాయం చేస్తారని చెప్పి ఈ గత 42 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా కందులవారి స్ట్రీట్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు బాలకిషన్ లోయ తెలిపారు. 9 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 10వ రోజు భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. పాతబస్తీ కందులవారి స్ట్రీట్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారికి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బాలకిషన్ లోయ మాట్లాడారు. గత 42 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా తమ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 12 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వేడుకలు 9 రోజుల పాటు సాగుతాయని, ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక హారతులు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. భక్తులు హారతుల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పాత్రులు కావాలని కోరారు. आपको भी एक होना है, रखना तो चाहिए भाई। मैं कल निकलवा रखा है बेटा, इसकी कमी रहेगी दरबार में तो प्रथम दिन आरती का समय हो गया है। सब लोग प्रेम से प्यार से ताली बजा तो గణేష్ ఉత్సవ్ సమితి కందులవారి స్ట్రీట్ 42వ సంవత్సరం పొద్దున ప్రథమ పూజ చాలా చక్కగా జరిగింది. మొత్తం 9 రోజులు ఇద్దరు దంపతులు ఉండి చాలా చక్కగా పూజ చేస్తారు. తర్వాత 10వ రోజు ఊరేగింపుగా విసర్జనం తీసుకొని వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ దగ్గర బొమ్మని కలుపుతాము. ఈ సంవత్సరం 12 అడుగులు మా బొమ్మ ఉంది. చాలా చక్కగా వినాయకుడిని నిన్న రాత్రి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాము. ప్రతి సంవత్సరం మధ్యాహ్నం 12ంటికి రాత్రి 7:30కి ఈ విధంగానే ఆరతీలు జరుగుతాయి. విజయవాడ ప్రతి భక్తుడికి వినతి, ఆరతీలో పాల్గొండి, మీకు వినాయకుడి ఆశీర్వాదం దొరుకుతుంది. మరియు ఆరతీలో పాల్గొన్న వాడికి చాలా చక్కగా ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నాము. అందుకోసం ఇది 42వ సంవత్సరం చేస్తున్నాము. భక్తి శ్రద్ధతో ఈ కందులవారి స్ట్రీట్లో జరిగే కార్యక్రమం. ఇక్కడ వేరే ఏం యాక్టివిటీ ఉండదు. మొత్తం ప్రసాదం పంచడం, ఆరతి చేయటం, భక్తులకి ఆశీర్వాదం ఇప్పించడమే మా కర్తవ్యం. అందుకోసం విజయవాడ ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే, మా వినాయకుడి దగ్గరకు వచ్చి కందులవారి స్ట్రీట్లో అందరూ దర్శనం చేసి దేవుడు
ప్రసాదం తీసుకొని ఆశీర్వాదం వెళ్ళాలని చెప్పి మేము అందరు భక్తులకి కోరుతున్నాము. నేను బాలకిషన్ లోయ, मेंबर गणेश उत्सव समिति कंदुलवारी स्ट्रीट विजयवाड़ा के तत्वाधान में 42 साल का आज हम लोग सभी मेंबर मिलकर उत्सव बड़ी धूमधाम से मना रहे हैं। इसमें सभी लोग मिलकर पूरा 10 दिन तक कार्यक्रम चलाएंगे और डेली 2 टाइम प्रसाद होता है और 2 टाइम आरती का कार्यक्रम रहता है। सभी लोग इसमें आकर तन मन धन से सहयोग देते हैं और हम गणेश महाराज से विनती करते हैं कि जो आंध्र प्रदेश में बाढ़ का कार्यक्रम, बाढ़ से प्रॉब्लम आई है, उनसे सबको राहत देवे, यही गणेश महाराज से विनती करते हैं। जय गणेश महाराज की जय, गणपति बप्पा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. వినాయక చవితి పూజలో పాల్గొన్న చంద్రబాబు గణనాథుడి దయతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్లు వెల్లడి. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ప్రకటించిన ₹1 కోటి తాలూకా చెక్ ని ముఖ్యమంత్రికి అందజేసిన పవన్ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద ప్రభావిత పరిస్థితులపై చర్చ. ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణానదికి వరద నీరు వదిలిన వైనం. బుడమేరు గండ్లు పూడ్చిన అధికారులు. 24 గంటల పాటు నిర్విరామంగా శ్రమించిన ఆర్మీ అధికారులు. దీంతో విజయవాడలోకి ప్రవేశిస్తున్న వరద నీరుకి అడ్డుకట్టపడిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.